హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరకొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. స్మాల్ రీటైల్ ట్రేడర్స్ ఎవ్రీడే సోషల్ మీడియాలో చూస్తూ మార్కెట్లో ఎవ్రీడే ఆపర్చునిటీ ఉంటుంది, ఎవ్రీడే సంపాదించుకోవచ్చు అని ఆశతో వస్తుంటారు. కానీ చాలా త్వరగా డిసప్పాయింట్మెంట్ తోటి మార్కెట్లో గ్యాంబ్లింగ్ జరుగుతుంది, ఇక్కడ సంపాదించుకోవడం అనేది జరగదు, అందరూ లూజ్ అవుతూనే ఉంటారు అనే నిరాశతోటి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఒక చిన్న మిస్ఇన్ఫర్మేషన్ వల్ల జరుగుతూ ఉంటుంది. అదేంటి అంటే మార్కెట్లో ఎవ్రీడే ఆపర్చునిటీ ఉంటుంది అనే విషయం పచ్చి అబద్ధం. ముందు ఈ విషయాన్ని మీరు డైజెస్ట్ చేసుకొని మార్కెట్లోకి వచ్చేప్పుడు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీస్ అనేవి మీ స్ట్రాటజీని బేస్ చేసుకొని మేబీ 20 సెషన్స్లో 5 to 10 ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకొని ఆ తర్వాత హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీరు వెయిట్ చేస్తూ ఉండాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 20 సెషన్స్ ఉంటే ట్రేడింగ్ సెషన్స్లో 10 to 12 సెషన్స్ మీరు ఏం చేయకుండా జస్ట్ చూస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకు అంటే మార్కెట్లో ఎవరు ఎక్కువగా లాభపడతారంటే ట్రెండ్ ఎటువైపు ఉందో అటువైపు ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువగా లాభపడతారు. అంటే ఏదైనా సముద్రంలో ఈదుతున్నాము అంటే అలలు ఎటువైపు ఉన్నాయో అటువైపు ఈదే వాళ్ళకి కొంచెం ఆయాసం తక్కువగా ఉంటుంది, ఈజీగా అటువైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఒకవైపు అల వస్తూ ఉంటే మనం దానికి ఆపోజిట్లో ఈదడానికి ప్రయత్నించామంటే ఒకటి ఈదేవాడు త్వరగా ఆయాసపడతాడు అండ్ ఒడ్డుకు చేరడం కూడా చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా మార్కెట్లో కూడా అంతే, ఒకవైపు ట్రెండ్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్లో కనుక మనం ట్రేడ్ చేసినట్లయితే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రెండ్ ఎటువైపు ఉందో అటు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఓవరాల్ పిక్చర్గా జూమ్ అవుట్ చేసి చూసినప్పుడు మార్కెట్లో ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అని చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్ ట్రెండ్లో నడుస్తుంది కాబట్టి అప్ ట్రెండ్ ఉందనుకుందాం. అప్ ట్రెండ్ అంటే ఏంటి? ఒక హయ్యర్ హై తర్వాత వచ్చిన స్వింగ్ ప్రీవియస్ లో కన్నా పైన ఉంటుంది, ఆ తర్వాత వచ్చే హై ఇంతకు ముందు వచ్చిన హైని బ్రేక్ చేసుకొని పైకి వెళ్తుంది. సో ఇలా హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు అప్ ట్రెండ్ అంటూ ఉంటాం. సో ఈ అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎక్కువ లాభపడాలి అంటే ఎటువైపు పార్టిసిపేట్ చేయాలి? అప్ సైడ్ పార్టిసిపేట్ చేయాలి, అంటే బై సైడ్ పార్టిసిపేట్ చేయాలి సెల్ కన్నా. ఒకవేళ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారంటే కాల్స్ కొనడము, ఆ తర్వాత పైన స్ట్రైక్స్లో కాల్స్ అమ్మి బుల్ కాల్ స్ప్రెడ్స్ చేయడం లాంటి స్ట్రాటజీస్ చేసినట్లయితే మనకి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ కంప్లీట్ మూవ్లో 20 డేస్ తర్వాత మనం చూసినట్లయితే స్టార్ట్ పాయింట్ ఒక దగ్గర ఉంటుంది లో సైడ్లో, ఎండ్ పాయింట్ పైన ఎక్కడో ఉంటుంది. సో ఈ కంప్లీట్ మూవ్ మనకి చూడడానికి సరే బుల్లిష్ రన్లో ఉంది, కంప్లీట్ మూమెంట్ అంతా అప్ సైడ్ ఉంది, ఈ పీరియడ్లో 20 డేస్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేసినా కూడా ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాం, కానీ అది అబద్ధం. ఎందుకు అంటే ఈ 20 సెషన్స్లో ఒక డే బుల్లిష్ ఉన్నట్లయితే ఒక 3-4 డేస్ సైడ్ వేస్ ఉండి ఆ తర్వాత ఒక 2 డేస్ డౌన్ సైడ్ ఉండి సింగిల్ ఒక డే కంప్లీట్గా పైకి ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. సో ఇలాంటి మూమెంట్ ఇర్రేషనల్ మూమెంట్స్ మార్కెట్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఎవ్రీడే పార్టిసిపేట్ చేయకూడదు మార్కెట్లో. ఎప్పుడైతే మార్కెట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం డిసైడ్ అయ్యాం? ట్రెండ్ ఎటువైపు ఉంది అనేది డిసైడ్ అయ్యాం. సో ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ ఉందనేది డిసైడ్ అయిన తర్వాత సెకండ్ చూడాల్సింది ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ రోజు సెంటిమెంట్ బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా అని. ఇది ఎలాగ కనిపెట్టవచ్చు అంటే ఫస్ట్ థింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ చార్ట్ కానీ మీరు చూడాలనుకుంటున్న స్టాక్ కానీ 15-minute చార్ట్ ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ 15 minutes ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, దాని హైని లోని మార్క్ చేసుకోండి. ఈ హైని కానీ లో కానీ బ్రేక్ చేసినట్లయితే అంటే బుల్లిష్ ట్రేడ్ కోసం చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ 15-minute హైని బ్రేక్ చేసినట్లయితే మనకి సెంటిమెంట్ బుల్ వైపు ఉంది అనే విషయం ఆ రోజు ఆ డేకి మనకి బుల్లిష్ సెంటిమెంట్లోకి వచ్చింది అనే విషయాన్ని అర్థం చేసుకొని అక్కడ మనం బుల్లిష్ ట్రేడ్స్ ప్లేస్ చేసామనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది అంటే అదే రోజు లో, అంటే ఫస్ట్ 15 minutes లోని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం అనుకోండి. ఇలా పెట్టినట్లయితే 70% ఆఫ్ ద టైం మనం రైట్ డేస్లో ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా హ్యాఫజార్డ్గా ప్రతిరోజు మార్కెట్లో పార్టిసిపేట్ చేసేదానికన్నా ఇలా అప్స్ 15-minute హైస్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం పార్టిసిపేట్ చేసామనుకోండి బుల్లిష్ మార్కెట్లో. అదే బేరిష్ సైడ్ ఉన్నట్లయితే బేర్ మార్కెట్లో 15 minutes లో ఫస్ట్ 15 minutes లో బ్రేక్ అయిన తర్వాత మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మనం ఎక్కువ శాతం ప్రాఫిట్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, స్ట్రైక్ రేట్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టెక్నిక్స్ని ఫాలో అయ్యి నెక్స్ట్ టైం మీరు ఇంట్రాడే ట్రేడ్ చేసేప్పుడు మీ ఓవరాల్ ట్రెండ్ అవుట్లుక్ ఏంటి, ఈరోజు మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఏంటి, మనం ఎటువైపు పార్టిసిపేట్ చేస్తున్నామని క్లియర్గా చూసుకొని మీరు పార్టిసిపేట్ చేస్తే లాభాల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.